సూర్యరెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ రెస్టారెంట్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి సంబంధించింది. బాగా వ్యాపారంలో కలిసి రావాలని, మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నేను మన కర్రీ సత్యనారాయణ రెడ్డి గారు ఇద్దరం కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సత్యనారాయణ స్టాడియం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. బాగా అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సూర్యరెడ్డి గారి గతంలో కూడా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా చేయడం జరిగింది. తప్పకుండా మంచి సర్వీస్ అందిస్తారని, మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క వ్యాపారం మంచి అభివృద్ధిలో రావాలి. ముఖ్యంగా వైజాగ్ పట్టణ వాసులకి అందరికీ కూడా ఆ రేట్లు కానీ అన్ని రకాల క్వాలిటీ కానీ అన్నీ అందుబాటులో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంది కదా. సో మరి మా సూర్యరెడ్డి ఇందులో చాలా కాలం నుంచి ఈ రంగంలో కొంచెం అనుభవం ఉంది. మరి మా దూరంపూడి చంద్రశేఖర్ కాకినాడ నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో వచ్చి ఆయన ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆయన చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా వైజాగ్ ప్రజలందరికీ మంచి ఫుడ్, అటు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అందిస్తారని చెప్పి ఆయనకున్న అనుభవంతో, మరి ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు ప్రజలు జీవన విధానం మారటంతో ఎక్కువగా ఈ పార్సిల్ ఫుడ్స్ వీటికి అలవాటు పడుతున్నారు. ఆన్లైన్లో తప్పనిసరిగా ఆయన మంచి కుక్కులు కూడా పెట్టారు. ఆయన మంచి క్వాలిటీ ఫుడ్ చాలా నీట్గా తక్షణమే అడిగిన తక్షణమే అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మరి నేను చెప్తూ, ప్రజలందరూ కూడా మరి డైలీ డిలీషియస్ ఫుడ్తో ఆనందించాలని చెప్పి కోరుతూ, డైలీ డిలీషియస్ హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది మా కాకినాడ ఎమ్మెల్యే గారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, సత్యరామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో నాన్ వెజ్, వెజిటేరియన్ మా హోటల్ ప్రత్యేకత. నాన్ వెజ్ ఐటమ్స్ తందూరి, ఎన్ని ఐటమ్లు కూడా మా హోటల్లో ఉంటాయి. మా రెస్టారెంట్ 50 మెంబర్స్ కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టేక్ అవే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే మా సొంత యాప్ కూడా లాంచింగ్ చేస్తాం. క్యాటరింగ్ సదుపాయం కూడా మా హోటల్లో ఉంది. మీరందరూ కూడా విశాఖ ప్రజలకి మంచి రుచులతో ఈ ఫుడ్ అందిద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ హోటల్ మా ఎమ్మెల్యే గారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.